హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై కుర్మాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మీ ఇంట్లో ఎవరికైనా దొండకాయ నచ్చకపోతే ఇలా చేసి పెట్టండి. కంపల్సరీ ఇష్టపడి తింటారు. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. అండ్ చాలా ఈజీ. మనం ఈ దొండకాయ ఫ్రై కుర్మాకి ఇక్కడ ఏమేమి కావాలో చూపిస్తానండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 3 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఈ దొండకాయలు అనేవి ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకుందాం. ఇలా నువ్వులని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ నువ్వులు, పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆ వేడితోనే కొబ్బరి అనేది మంచిగా మగ్గుతుంది, కొద్దిగా ఫ్రై అవుతుంది ఈ పల్లీలు నువ్వులతో. ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దొండకాయల్ని ఫ్రై చేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడవ్వనివ్వాలి. వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే కరివేపాకుని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిగడ్డల్ని మంచిగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు ఇలా వేగిపోయిన తర్వాత మనం 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ పసుపుని కూడా మంచిగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయలన్నీ ఫాస్ట్గా వేగాలంటే మనం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇలా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి దీన్ని మంచిగా కలిపి మూత పెట్టుకొని మంచిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయల్ని. ఈ దొండకాయల్ని మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలైనా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే కర్రీ అనేది మాడిపోతుందండి. అందుకే ఇలా మంచిగా కలుపుకుంటూ మనం ఈ దొండకాయ అంతా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు దొండకాయ కనుక ఇంకా ఫాస్ట్గా ఉడకాలి అని అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది ఈ దొండకాయల్లో వేసి ఉడికించుకోవాలండి. ఈ దొండకాయలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత
మనం 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని దీన్నంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయని ఇంకాస్త ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఓన్లీ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసినా కూడా ఈ రుచి అనేది చాలా చాలా బావుంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇంకా చూసారు కదా! ఈ దొండకాయని ఇంకొక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పల్లీల నువ్వుల కొబ్బరి పొడిని వేసుకోవాలండి దొండకాయలో. ఈ దొండకాయ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పొడి అంతా మంచిగా కలిసేలాగా ఈ కర్రీ అంతా కలుపుకోవాలి. ఇలా పొడి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు, కారం వేసుకుందామండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకి కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కారం, ఉప్పు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది కింద మాడనివ్వకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ కర్రీ మనకి చపాతీలోకి తిన్నా బావుంటుంది, అన్నంలోకి తిన్నా చాలా బావుంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇది అంతేనండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు అలా ఉడికించుకున్నామంటే అంతేనండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై కుర్మా అనేది రెడీ అండి. ఇక్కడ చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో, అంతే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని నేను వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో? మీరు కూడా కంపల్సరీ ఇది ట్రై చేయండి. And thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. Bye bye. See you in next video.